నానమ్మ కొత్త షూస్ తీసుకొచ్చిందా నీ కోసం. మీరు చూస్తే నా వెనకాల ఒక బోట్ పార్క్ అయింది కదా, క్యాబ్ దొరికితే మీరు చూడండి, ఫ్రీడమ్ ఫైటర్ నా నుంచి తప్పించుకోవడానికి ఎంత ట్రై చేస్తున్నాడు అసలు. చూడండి, ఒక స్టెప్ పట్టేస్తే వాటర్. ఇంకా తాత మనవడు చిల్లింగ్ అన్నమాట. హలో అందరికి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు ప్రియాంక. మీలో చాలా మందికి తెలుసు నేను తెలుగు అమ్మాయిని. మై హస్బెండ్ స్టీవ్ ఇస్ అన్ అమెరికన్. సో ఈరోజు మా మమ్మీ మమ్మల్ని విజిట్ చేస్తున్నారనమాట. సో మా అత్తయ్య వాళ్ళు, నేను, స్టీవ్, మా బాబు తారక్తో కలిసి లంచ్కి వచ్చాము. ఈ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది అంటే మనకి గోవా వైబ్ ఉంటుందన్నమాట. సో మేము యాక్చువల్లీ మిల్వాకీలో ఉంటాము. ఇట్స్ సిటీ ఇన్ విస్కాన్సిన్. మీలో చాలా మంది తెలిసే ఉంటుంది. సో this going to be like really good because మేము ఒక అమేజింగ్ ఫుడ్ని ట్రై చేయబోతున్నాము. అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఐ హోప్ యూ కెన్ ఎంజాయ్ దిస్ క్యూట్ మూమెంట్. మా మమ్మీని తీసుకొని ఈ ప్లేస్కి వచ్చామండి. ఇది ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే మీకు చూపిస్తాను. లైక్ ఇండియాలో గోవాలో ఉన్న ఫీల్ వస్తుంది. తారక్కి ఇక్కడ ఎవరో ఫ్రెండ్ దొరికారు, చిన్న పాప. ఆ చిన్న పాపని చూసి ఫుల్ ఎక్సైట్ అవుతున్నాడు. ఏనన్నా ఫ్రెండ్ దొరికిందా నీకు? ఫ్రెండ్ దొరికిందా? స్టీవ్, మమ్మీ, తారక్ అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. వెదర్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. మీరు చూస్తే నా వెనకాల ఒక బోట్ పార్క్ అయింది కదా. సో ఈ పర్టికులర్ ఏరియా ఏంటి అంటే ఇక్కడ ఒక గరాజ్ లాగా ఉంది. సో బోట్స్ అంతా అక్కడ పార్క్ అయి ఉంటాయి. సో అవి ఎవరి ఓన్ బోట్స్ వాళ్ళవే. సో ఇక్కడ నుంచి ఆ బోట్ని తీసుకొని ఇంకా మిషిగన్ లేక్ లోపలికి వెళ్తారు. సో బ్యూటిఫుల్ వెదర్, చాలా అంటే చాలా బాగుంది. ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ ఇట్. సో ఈరోజు స్పెషల్ ఏంటి అంటే మా అత్తయ్య ఇంకా జిమ్ కూడా వస్తున్నారు. యాక్చువల్లీ దట్ వాజ్ నాట్ ద యాక్చువల్ ప్లాన్ అనమాట. మమ్మీతో ఈ ప్లేస్కి రావాలనుకున్నాము. మా అత్తయ్య వాళ్ళతో ఎందుకు ప్లాన్ చేయలేదు అంటే 2 days బ్యాక్ 3 days బ్యాక్ మా అత్తయ్య వాళ్ళు ట్రిప్ నుంచి వచ్చారు. మా అత్తయ్య ట్రిప్లో కింద పడ్డారు. సో తన కాలు చాలా ఇంజ్యూర్ అయిందనమాట. సో షీ సెడ్ షీ విల్ యాక్చువల్లీ రెస్ట్ ఆన్ సండే. సో అందుకని మా అత్తయ్య వాళ్ళు ఇన్వైట్ చేయలేదు. యూజువల్గా ప్రతిసారి మమ్మీ వచ్చినప్పుడు మా అత్తయ్యని, జిమ్ని అందరం కలిసి వెళ్తామన్నమాట బయటకి. సో అత్తయ్య రెస్ట్ తీసుకుంటున్నారని డిస్టర్బ్ చేయలేదు. సో కానీ అత్తయ్య వాళ్ళే మమ్మీని కలుద్దామని చెప్పి, ఏంటి ప్లాన్ ఈవినింగ్ అంటే ఇప్పుడే బయటకు వెళ్తున్నాము అంటే, సరే మేము జాయిన్ అవుతాం అన్నారు. సో దేర్ ఆన్ ద వే. సో మేము ఫస్ట్ వచ్చాం, టేబుల్ తీసుకున్నాం. ఈ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే, స్టీవ్ తీసుకొచ్చిన ప్లేసెస్లో దిస్ మై ఫేవరెట్. మా మమ్మీ ఆల్రెడీ, మమ్మీ వాటర్ ఉన్నాయి జాగ్రత్త, మమ్మీ ఆల్రెడీ బ్లాగింగ్ స్టార్ట్ చేసింది. నేను చూపిస్తాను మీకు. మా అత్తయ్య వాళ్ళు ఇప్పుడే వచ్చారు. మమ్మీ యాక్చువల్గా లాస్ట్ వీక్ కూడా వచ్చారన్నమాట. కానీ అత్తయ్య వాళ్ళు అప్పుడు ట్రిప్లో ఉన్నారు. సో మమ్మీని కలవలేకపోయారు. ఇప్పుడు దే మెట్. హాయ్ చిన్ను, నానమ్మ కొత్త షూస్ తీసుకొచ్చిందా నీ కోసం. Are those from Montana? No, these are from Target. Oh. నానమ్మ కొత్త షూస్ తెచ్చింది తారకి. సో ఈ పర్టికులర్ ప్లేస్ స్పెషాలిటీ ఏంటి అంటే సీ ఫుడ్ అనమాట. వీ విల్ షో యూ మేము ఏం ఆర్డర్ చేసాము. అసలుకి మా అత్తయ్య వాళ్ళకి ఇక్కడ ఏమి ఇష్టమో నేను చూపిస్తా. జిమ్ కూడా వచ్చారు ఇప్పుడే. ఫస్ట్ మా అత్తయ్య వచ్చారు, జిమ్ ఏమో పార్క్ చేసి వచ్చారు. ఇంక ఈ బుడ్డోడు చూడు, ఈ బుడ్డోడిని చూడండి అసలుకి. హాయ్ జిమ్. మా అత్తయ్య వాళ్ళు కొత్త షూస్ తెచ్చారు తారక్కి. ట్రై చేస్తున్నా. So he's no longer size 5? No, he's now, I think those are 7s, so he must have been 6. And Jim checked them out. He thought that they might be slightly big, but they were nice shoes. happy and you know it, clap your hands. If you're happy and you know it, then you really ought to show it. If you're happy and you know it, snap your hands. If you're happy and you know it, stamp your foot. Chut. If you're happy and you know it, stamp your foot. If you're happy and you know it, then you really ought to show it. If you're happy and you know it, stamp your foot. You like your new shoes? Happy and you know it, shout hooray. Hooray. If you're happy and you know it, shout hooray. Hooray. If you're happy. Dropping the book right here. Right here.
మా బుజ్జోడు అమ్మ ఈ వాటర్ ప్లేస్లో వాడిని వదిలేస్తే ఇంకేమన్నా ఉందా. అందుకే జిమ్ వెనకనే ఉన్నారు. జిమ్ ఒక సైడు, మా మమ్మీ ఒక సైడు. వాటర్లోకి ఎక్కడ వెళ్ళిపోతాడో అని. నో నో తారక్ నో. ఆయనకి బాడీ గార్డ్స్ మళ్ళీ. థ్యాంక్ యూ. తారక్ తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. స్టీవ్ మా అత్తయ్య ఆపి మా అమ్మేమో ఫుల్ భయపడిపోతుంది. హే హే చిన్నారి చూడండి, అసలు చూడండి, జస్ట్ ఒక్క స్టెప్ పట్టేస్తే వాటర్ ఇంకా. ఆటలు మళ్ళీ తారక్, వాట్ ఈస్ యువర్ ప్లాన్? వాట్ ఆర్ యూ ప్లానింగ్ టు డూ? Well, he's a handful. Always moving. He'll be this way for 6 months. వీడు చూడండి, ఫ్రీడమ్ ఫైటర్. నా నుంచి తప్పించుకోవడానికి ఎంత ట్రై చేస్తున్నాడు. నాన్న బీ నైస్. నిల్చో. గుడ్డోడితో చిన్న ఒక చూడు, బోట్ పోదామా? ఆచిపోదామా బోట్లో? ఏం కావాలి నాన్న? దిగేం చేయాలి ఇప్పుడు నువ్వు? అక్కడ చూడు, డక్స్ ఉన్నాయి చూడు. డక్స్ చూడు తారక్, డక్స్ సే డకీ డక్స్ చూడు నాన్న. మా ఆయన చిల్ అవుతున్నాడు బేబీ నా మీద వదిలేసి. చాలా కష్టపడి నేను స్టీవ్ జిమ్ కలిపి తారక్ని దాంట్లో పెట్టాము. ముగ్గురు వల్ల కూడా అవ్వలేదు. హీ డిడ్ంట్ వాంటెడ్ టు గో దేర్ అనమాట. సో ఇంకా తనకి నచ్చిన కార్టూన్ పెట్టి కూర్చొని పెట్టాము. సో ఇలా బ్రైబ్ చేస్తే కానీ అవ్వదు ఈ బుడ్డోడితో. చిన్నారి చిన్ని బాబు వద్దు. ఈ రెస్టారెంట్లో హై చైర్ లేదనమాట, సో అందుకని తన స్ట్రోలర్లోనే పెట్టాం. నేను స్నాక్స్ తీసుకొని వచ్చాను, కానీ తారక్కి వాళ్ళ నాన్నమ్మ తెచ్చిన ప్రెట్జల్సే నచ్చాయి. సో యా, kids settings with the family. So it was Ava's birthday. మేము ఇక్కడ ఉంటే ఆ బ్యూటిఫుల్ బోట్ చూడండి. టూరిస్ట్ అందరూ బోటింగ్కి వచ్చారు. సో ఇలా ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడే ఒక బోట్ చూపించాను కదా మీకు. ఆ బోట్ యాక్చువల్గా అక్కడ ఉన్న క్రౌడ్ని డ్రాప్ చేసి వెళ్ళారు. సో నాకు తెలిసి బోట్ రైడ్లో కూడా ఇక్కడికి రావచ్చు, నాట్ ఓన్లీ త్రూ కార్. సో ఫన్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. ఐ వాంట్ ట్రై డూయింగ్ దట్. సో మా ఫుడ్ వచ్చింది. లెట్స్ సీ మా అత్తయ్య వాళ్ళు ఏం ఆర్డర్ చేశారో చూద్దాం. నాకు తెలియదు ఏం ఆర్డర్ చేశారో. సో our food is ready. Let's see. ఇవి shrimp tacos అమేజింగ్ ఉంటాయి. అదేమో క్రాబ్ కేక్. ఇది జిమ్, is it cheeseburger you ordered? Just a regular burger. Okay, regular burger. Jan, is that crab cake? Wow, crab cake అండి. Steve, what did you order? Chicken. Oh, okay. సో ఇది మా ఫుడ్. గుడ్. ఓకే. సో మమ్మీ నేను టాకోస్ ఇంకా క్రాబ్ కేక్ షేర్ చేసుకుంటాం అనమాట. అండ్ తారక్కి వాళ్ళ నాన్నమ్మ ప్రెట్జల్స్ తెచ్చారు. టేబుల్ పైన వాటర్ ఏంటి అంటే, మేము వెళ్ళే ముందు చాలా పెద్ద వర్షం పడింది. మేము ఆల్మోస్ట్ మా లంచ్ ప్లాన్ని క్యాన్సిల్ చేసేసుకున్నాం కూడా. 11:30కి వెళ్ళాలనుకున్నాం యాక్చువల్గా. మేము వర్షాన్ని చూసి భయపడి ఆగిపోయాం. ఒక 1 hour తర్వాత వర్షం తగ్గిపోయింది. అందుకే ఇంకా సడన్గా అనుకొని వచ్చాము. టేబుల్స్ డ్రై అయిపోయాయి, వాళ్ళు కూడా తుడిచారు. బట్ లైట్గా వాటర్ ఉంటే అది తుడుస్తూ ఉన్నాం అనమాట. వెదర్ కూడా అందుకే అంత బాగుంది. వర్షం పడి మొత్తం చల్లగా అయ్యి చాలా బ్యూటిఫుల్గా ఉండింది. సో మా క్రాబ్ కేక్స్ రెడీ. మమ్మీ is going to try. No, we tried them. I don't know what happened to the wind. ఇవేమో shrimp tacos అండి, అమేజింగ్ ఉంటాయి. మీరు ఇక్కడికి వస్తే డెఫినెట్గా ట్రై చేయాలి. సో ఇవి మా క్రాబ్ కేక్స్ అండి. మేము చిన్నగా తీసుకున్నాము, చిన్నవి అపెటైజర్ లాగా. దీస్ ఆర్ ర్యాంక్ నెంబర్ 1 ఇన్ ద హోల్ విస్కాన్సిన్ స్టేట్. అండ్ ఇవేమో టాకోస్ అనమాట, shrimp tacos. చాలా అంటే చాలా బాగుంటాయి. మమ్మీ ఎలా ఉంది క్రాబ్ కేక్? Very nice, very delicious. I love it.
నేను చాలా ప్లేసెస్లో క్రాబ్ ట్రై చేశాను, క్రాబ్ కేక్ ట్రై చేశాను, కానీ ఇక్కడ నాకు ఎంత నచ్చిందంటే ఇట్స్ అమేజింగ్. బికాజ్ వాళ్ళు క్రాబ్తో పాటు షింప్ని కూడా అంటే ప్రాన్స్ని కూడా మిక్స్ చేస్తారనమాట, అందుకనే టేస్ట్ వస్తుంది. సో ఇట్స్ యాక్చువల్లీ ర్యాంక్ నెంబర్ 1 ఇన్ ద స్టేట్, హోల్ విస్కాన్సిన్ స్టేట్లో దిస్ క్రాబ్ కేక్స్ ఆర్ ర్యాంక్ నెంబర్ 1, అందుకని అది ఎంత బాగుంటుంది. సో జిమ్, హౌ ఈస్ యువర్ బర్గర్? Very good. జాన్, క్రాబ్ కేక్. Crab cakes are delicious. Coleslaw is very nice. సో మా అత్తయ్య తీసుకున్న క్రాబ్ కేక్ ఇంకా కొంచెం పెద్దగా ఉంది, సో అది హోల్ ఆర్డర్. సో మేము తీసుకున్న చిన్నవన్నమాట. తారక్ని నేను గమనించుకోకపోయినా జిమ్ మాత్రం గమనించుకుంటూనే ఉంటారు. తను తినడం ఆపి మరి ఫ్రెంచ్ ఫ్రై తీసి తారక్ ఇస్తున్నారు. సో తారక్ నా పక్కన ఉన్నాడనమాట, సో తను బెండ్ అయ్యి మరీ ఇస్తున్నారు. సో ఎప్పుడు తారక్ని గమనించుకుంటూనే ఉంటారు జిమ్. మా మమ్మీ క్రాబ్ కేక్ బాగా నచ్చింది. నేను అన్నాను నా కోసం ఏం ఉంచొద్దు, నువ్వు ఎంజాయ్ చేసుకో అని. సో చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఈ ప్లేస్ లోపల నుంచి చూపిస్తాను. మేము బయట డైన్ ఇన్ అయ్యాము. లోపల ఇలా ఫస్ట్ బార్ ఉంటుంది అండ్ లోపల కూడా మనం డైన్ ఇన్ చేయొచ్చు, కానీ మేము చిల్ అవుదామని బయట డైన్ ఇన్ అయ్యాము. నాకైతే లోపల కూడా చాలా నచ్చింది బికాజ్ ఇట్స్ మై కైండ్ ఆఫ్ ప్లేస్. చాలా కలర్ఫుల్గా వుడెన్ ఇంటీరియర్స్తో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ నాకైతే చాలా నచ్చింది. తారక్ కోసం జిమ్ లేస్ మరి పక్కన కూర్చుంటున్నారని తారక్ని ఇటు జరిపాము. అయినా కూడా తారక్ని చూస్తూ ఉండాలి అని చెప్పి జిమ్ అలా కూర్చున్నారు. గ్యాప్ దొరికితే తాత మనవడు చిల్లింగ్ అనమాట. సో జిమ్ అలా వాక్కి తీసుకెళ్లారు. సో ఈ పక్కనున్న ప్లేస్ అంతా ఏంటి అంటే బోట్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి, లైక్ పర్సనల్ బోట్స్. మీరు చూస్తున్నారు కదా అక్కడ ఒక పెద్ద వెహికల్లో ఒక అబ్బాయి ఉన్నాడు. సో అక్కడ ముందు ఇలా వచ్చింది కదా వెహికల్కి, సో అక్కడ బోట్ని పెట్టి దాన్ని ఇక్కడ వరకు తీసుకొస్తారు. సో బేసికల్గా ఆ గరాజ్ మొత్తం బోట్స్ పార్క్ అయి ఉంటాయి. సో మన ఇప్పుడు నేనే బోట్ కొనుక్కున్నాను అనుకోండి, ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఎప్పుడైనా నేను లేక్లోకి వెళ్ళాలి అంటే ఇక్కడి నుంచి వచ్చి తీసుకొని అలా లేక్లోకి వెళ్ళొచ్చు. సో ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో లేక్ మిషిగన్ చాలా పెద్దది. సో అలా వెళ్ళి ఫ్యామిలీతో చిల్ అవ్వచ్చు అనమాట. నాకు ఇప్పుడు బోట్ లేదు, కొనే ప్లాన్ కూడా లేదు, కానీ మేబీ ఎప్పుడైనా రెంట్కి తీసుకొని అలా చిల్ అవ్వచ్చు. యా, మా మమ్మీ బిల్ కట్టే హడావిడిలో ఉన్నారు. తారక్ ఈజ్ రెడీ టు నాప్. యాక్చువల్గా తను నిద్రపోలేదు మధ్యాహ్నం, లంచ్కి వచ్చాం కాబట్టి. సో జిమ్ అలా అలా తిప్పితే ఇంకా హీస్ రెడీ టు స్లీప్. కార్ ఎక్కగానే ఇంకా పడుకుంటాడు ఫర్ షూర్. సో మా డిన్నర్ అయిపోయింది. ఇంకా నేను క్లిప్స్ తీసుకుంటూ ఉంటే మా అత్తయ్య వాళ్ళు కూర్చొని నా కోసం వెయిట్ చేస్తున్నారు. తారక్ హీరో హీరో హీరో. సో చూసారు కదా మై క్యూట్ మూమెంట్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. సో యాజ్ ఎ సెడ్, మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు ఆల్రెడీ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. అండ్ మై క్యూట్ మూమెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను ఇలానే మా లైఫ్లో జరిగే బ్యూటిఫుల్ క్యూట్ మూమెంట్స్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి అని అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దట్ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీకు ఇక్కడ జరిగే విషయాలు ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ కమెంట్. నేను ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను.
అండ్ మీరందరూ జాగ్రత్త. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ అమెరికా. జై హింద్.